మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాపం చేసిన వారికి నిజంగా శిక్ష ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక పురాతన గ్రంథం ఉంది. అదే గరుడ పురాణం. గరుడ పురాణం హిందూ మతంలోని ఒక ముఖ్యమైన పురాణం. ఇది గరుడ మరియు విష్ణు మధ్య జరిగిన సంభాషణ. ఈ గ్రంథం మన జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం గురించి వివరిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ శరీరాన్ని వదిలి బయలుదేరుతుంది. ఆ తర్వాత ఆత్మ యమలోకానికి ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం సుమారు 10 నుంచి 13 రోజుల పాటు జరుగుతుందని చెబుతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు చేసే కర్మలు ఆత్మకు సహాయం చేస్తాయి. గరుడ పురాణం ప్రకారం పాపాలకు నరక శిక్షలు ఉంటాయి. అబద్ధం చెప్పిన వారికి మరియు ఇతరులకు హాని చేసిన వారికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పబడింది. మంచి పనులు చేసిన వారికి స్వర్గంలో సుఖం లభిస్తుందని కూడా చెప్పారు. దానం చేయడం, సత్యం పాటించడం, ఇతరులకు సహాయం చేయడం ఇవి పుణ్యానికి కారణమవుతాయి. ఎవరైనా మరణించినప్పుడు గరుడ పురాణం చదవడం ఒక సంప్రదాయం. ఇది మనకు జీవితం యొక్క నిజాన్ని గుర్తు చేస్తుంది మరియు మంచి మార్గంలో నడవాలని ఉపదేశిస్తుంది. గరుడ పురాణం భయపెట్టే గ్రంథం కాదు, మంచి జీవితం గడపడానికి మార్గదర్శకం మాత్రమే. మంచి చేయండి, ధర్మాన్ని పాటించండి, ఇతరులకు సహాయం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి.